ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా ఈరోజు మనం ఏం వినబోతున్నామో, అమ్మ మన కోసం ఏ సందేశాన్ని తీసుకొచ్చింది అనేది చూసే ముందుగా, మన ఛానల్ని గనక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందండి. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు. ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నీ కోసమే ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. నా వాగ్దానంగా నీకు అందించాలి అనుకుంటున్నాను. నీకు పట్టబోయే రాజయోగాన్ని కాలదన్నుకున్నావు అంటే దానికోసం నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. వెంటనే ఈ వారాహి అమ్మని తాకు. నీకు కావలసిందల్లా నేనందిస్తానమ్మా. బిడ్డా, నన్ను గుర్తుపట్టావా? నేనెవరని అనుకుంటున్నావా? నువ్వు తాకిన వారాహి మాతను. కాలాన్ని కూడా సంహారం చేసింది నేనే. మరి ఈరోజు నీ ఇంట తలుపు తడుతున్నాను. నీ ఇంటి ముందు నిలబడి ఉన్నాను. మరి నువ్వు నన్ను పట్టించుకోకుండా తప్పు చేస్తున్నావమ్మా. ఒకవేళ ఈరోజు ఈ వాగ్దానాన్ని పూర్తిగా నువ్వు వినకపోతే ఖచ్చితంగా నువ్వు తప్పు చేస్తున్నావనే నీకు అర్థమవుతుంది. నేను చెప్పేది పూర్తిగా విను. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇది సాధారణ సంయోగం కాదు. ఈ గుంపు నీ చెవుల వరకు చేరటం అనేది బ్రహ్మాండంలోని నా భక్తులు అందరూ కూడా ఈరోజు నిన్ను ఎంచుకున్నారు. మరి ఒకవేళ ఈరోజు నా కృపను అవమానించావు అంటే నువ్వు బయటపడాలి అనుకున్న నరకప్రాయమైన జీవితంలో శాశ్వతంగా చిక్కుకుపోతావు. అందుకే నిశ్శబ్దంగా, శాశ్వతంగా కదలకుండా నీ స్థానంలో కూర్చో. చివరి వరకు కూడా నా మాటలు విను. ఎందుకంటే ఈరోజు నీ జీవితం గురించి నిర్ణయం జరగబోతుంది. నువ్వు భయపడుతూ ఉంటావు, నీ జీవితంలో చెడు జరగబోతుందేమో అని. అయితే విను, చెడు అప్పుడే జరుగుతుంది. నువ్వు నీ తల్లి పిలుపు వినకుండా వెళ్ళిపోతే ఈరోజైతే నా సత్యాన్ని నీ కళ్ళ ముందు పెట్టబోతున్నాను. అది వినగానే నీ ఆత్మ కంపించబోతుందమ్మా. ప్రతిరోజు కూడా నువ్వు నాకు ప్రార్థన చేస్తూ ఉన్నావు. నా దేవాలయానికి వెళ్ళి తల కొట్టుకుంటూ ఉన్నావు, అమ్మా నువ్వు నా మాట వినటం లేదు అని. అయితే ఈరోజు నేను నీకు జవాబు ఇవ్వడానికే వచ్చాను బిడ్డ. మరి ఈరోజు నీ బాధలకు కారణం, పరిష్కారం రెండూ చెప్పడానికే వచ్చాను. అయితే ఇది వినటానికి నీ దగ్గర సమయం లేదు. ప్రపంచంలోని అవసరమైన, అనవసరమైన విషయాలకైతే నీకు దగ్గర సమయం ఉంటుంది. కానీ ఈ తల్లి కోసం, నువ్వు ఎంతగానో నన్ను ఇష్టపడుతున్నటువంటి ఈ అమ్మ కోసం 2 నిమిషాలు సమయం నీ దగ్గర లేదా? ఎందుకంటే ప్రతిరోజు కూడా అమ్మ ఇలానే చెబుతుందిలే అని నిర్లక్ష్యం చేసేస్తున్నావు. ఏ భక్తుడైతే తన అవకాశాన్ని గుర్తిస్తాడో కాలం గాలిలో కలిపేస్తుంది. ఈ రోజైతే స్వయంగా ఈ వారాహి అమ్మ నీకు ఈ భాగ్యాన్ని మార్చడానికి సిద్ధమైంది. నీ ఇంట్లో ఉన్న దరిద్రం, నీ శరీరంలో పెరుగుతున్న రోగాలు మరియు నీ మనసులో నిండిన చింతలను, వాటిని తొలగించడానికి నేను వచ్చాను. కానీ ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నన్ను పూర్తిగా నా మీద నమ్మకాన్ని ఉంచినట్లయితే నీ ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చూపిస్తాను. నాకు తెలుసమ్మా, గత కొద్ది రోజులుగా నీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయో. నీకు అనిపిస్తుంది నీ జీవితం వ్యర్థమని, నీకు ఎవరూ కూడా సొంతమైన వారు లేరు అని. రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటావు, కన్నీరు పెట్టుకుంటూ అనుకుంటూ ఉంటావు, ఎప్పుడైనా నాకు మంచి సమయం వస్తుందా అని. అయితే విను తల్లి, నీకంటూ సమయం వచ్చేసింది. అయితే నీకు విజయానికి ఒక నల్ల పుట్టిందమ్మా. నీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. దాదాపుగా అయిపోవచ్చిన పనులు అకస్మాత్తుగా ఆగిపోవటం, చేతికొచ్చిన డబ్బులు మంచి నీళ్ళలాగా ఖర్చయిపోవటం,
ఇంట్లో కారణం లేకుండా కలహాలు జరుగుతాయి. ఇవన్నీ ఏమిటి? ఇదంతా కూడా చెడు దృష్టి. ఈ చెడు దృష్టి నిన్ను నాశనం చెయ్యాలి అనుకుంటుంది. అందుకే ఈరోజు ఆ చెడు దృష్టిని నీ నుండి దూరంగా తరిమేయాలి అనుకుంటున్నాను. కానీ ఈరోజు నువ్వు ఈ వీడియో పూర్తిగా చూడకపోతే ఆ రక్షక కవచం నీకు దొరకదు తల్లి. మరి కవచం లేకుండా సైనికుడు యుద్ధానికి వెళితే చంపబడతాడు. నువ్వు చావాలనుకుంటున్నావా? అలాగే నువ్వు కోరుకుంటున్నావా అమ్మా? నీ శత్రువులు నిన్ను చూసి నవ్వాలి అని నువ్వు కోరుకుంటున్నావా? నీ పేదరికం తమాషా అవ్వాలి అని? అయితే ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పేది విను. నీ వంశంలో మీ పెద్దవారిలో కొన్ని పాపకర్మలు అయితే జరిగాయి. అలాగే పితృదోషాలు కూడా ఉన్నాయి. ఆ పితృదోషాలు నీ పురోగతిని ముందుకు సాగనివ్వకుండా గొలుసులతోటి కట్టిపడేస్తున్నాయి. నువ్వు ఎంత కష్టపడినా ఎంత శ్రమ పడినా సరే నేను ఆ గొలుసులు కోసే వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. నువ్వు అభిమన్యుడిలాగా పద్మవ్యూహంలో చిక్కుకుపోయావు. మరి నిన్ను బయటపడేసేది కేవలం ఈ వారాహి అమ్మే. నన్ను నమ్ము. నీకు తెలియదు కదా తల్లి, నీ మీద ఎంత ప్రమాదం వాలి ఉంది అని. అయితే నువ్వు ఏమాత్రం భయపడద్దు. ఎవరైతే నా శరణు కోరుకున్నారో వారిని యమరాజు కూడా ఏమీ చేయలేడమ్మా. అయితే తల్లి, నా మీద విశ్వాసం గట్టిగా ఉండాలి. మనసులో ఏమాత్రం కూడా అపనమ్మకం రాకూడదు. నీ ఇంట్లో లక్ష్మీదేవి ఎందుకు నిలవటం లేదు అని అనుకుంటున్నావు? ఎందుకంటే నీ ఇంట్లో ఒక మూలన నెగిటివ్ ఎనర్జీ చోటు చేసుకుంది. దానిని తరిమి కొట్టాలి. నువ్వు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయం సాయంత్రం సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండు. అలాగే నా కళ్ళల్లోకి చూడమ్మా. నా కళ్ళల్లో బ్రహ్మాండం మండుతూ ఉంది. నా కళ్ళల్లో నీ ప్రతిబింబం కనిపిస్తూ ఉంది. నేనైతే చాలా కోపంగా ఉన్నాను. నిన్ను బాధపెట్టిన వారి మీద నేను కోపంగా ఉన్నాను. నా బిడ్డని ఏడిపించిన పరిస్థితుల మీద ఇక నా తాండవం జరుగుతుంది. ఇక నీ శత్రువుల గుండెల్లో భూకంపం తీసుకొస్తాను. ఎవరైతే నీ హక్కు దోచుకున్నారో వారు రక్తపు కన్నీరు కారుస్తారు. ఎవరైతే నిన్ను అవమానించారో వారు నీ పాదాల దగ్గర పడి నిన్ను క్షమాపణ కోరుతారు. ఇదే నా శబదం. ఇది ఈ వారాహి అమ్మ వచనం తల్లి. ఇది ఎప్పటికీ కూడా అబద్ధం కాదు. ఆకాశం చీలిపోవచ్చు, భూమి చీలిపోవచ్చు, సూర్యుడు చల్లబడచ్చు, కానీ ఈ వారాహి అమ్మ చెప్పిన మాట ఎప్పటికీ కూడా అబద్ధం కాదు. అయితే తల్లి, ఇవన్నీ పొందాలి అంటే నువ్వు త్యాగం చేయాలి. ఆ త్యాగం ఏమిటంటే నీలో ఉన్న అహంకారం, అలాగే అవిశ్వాసం. నువ్వు ఇప్పుడే ఈ క్షణమే నీ మనసులో ఉన్న అన్నింటినీ కూడా నా పాదాల చెంత పడేయి. నువ్వు అంగీకరించాలమ్మా. అవునమ్మా, నాతో ఉంది అని. అమ్మ నాతోనే ఉంది. నన్ను ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంది. నాకు రక్షక కవచంలా ఉంది. నాకు ఒక సైన్యాధ్య అక్షరాలుగా ఉంది అని చెప్పి నువ్వు నమ్మాలి. నువ్వు ఇప్పటి వరకు ఎందుకు అపజయం పొందావో తెలుసా? ఎందుకంటే నన్ను నువ్వు పూర్తిగా నమ్మలేదు కాబట్టి. నువ్వు ఎప్పుడూ కూడా నీ బుద్ధిని వాడుతావు. ప్లాన్ చేసుకొని మరి చేస్తూ ఉంటావు. మరి చూడు బిడ్డ, ఫలితం ఈరోజు నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు? ఇక చాలమ్మా, నీ బుద్ధిని పక్కన పెట్టి నా బుద్ధితో నడు. ఒక చిన్న పిల్లవాడు తల్లి వేలు పుచ్చుకొని మేళాలలో నడిచినట్లుగా మరియు దారి తప్పిపోతే భయపడుతున్నట్లుగా నువ్వు కూడా నా చెయ్యి పట్టుకో. నిన్ను ఈ భూసాగరం నుంచి, ఈ దుఃఖాల బురద నుంచి బయటపడేస్తాను. మరొక విషయం చెప్పనా? ఇక నుంచి నీ నోటి వెంట ఈ మాటలు వస్తే నన్ను అవమానించినట్లే. అదేమిటంటే నేను దురదృష్టవంతుణ్ణి అని నిన్ను తక్కువ చేసి నన్ను నువ్వు కించపరిచినట్లే నువ్వు అనుకుంటూ ఉంటావు. అడగగానే తల్లి ఏది ఇవ్వటం లేదు నాకు. చూడమ్మా, నా ఖజానా ఏమీ ఖాళీ అయిపోలేదు కదా. కీటకాలను కూడా నేను ఆకలితో పడుకోనివ్వను. మరి అలాంటి నా బిడ్డవైన నువ్వు అడిగింది ఇవ్వకుండా ఎలా ఉంటాను? నువ్వు ఎప్పుడూ కూడా మనసులో ఈ విధంగా అనుకో, నేను ఎంతో అదృష్టవంతురాలిని, ధనవంతుణ్ణి, అపరాజితుణ్ణి అని. మనసులో నువ్వు ఏదైతే అనుకుంటావో అదే జరుగుతుంది. నీ వాగ్బుద్ధి ప్రసాదిస్తున్నాను. ఇక జాగ్రత్తగా విను. ఈరోజు ఈ మాటలు నమ్మకంతో వింటావంటే రేపు తెల్లవారేలోపు నువ్వు ఒక శుభవార్త వింటావు. ఒక సంతోషకరమైన వార్తనైతే నువ్వు వింటావమ్మా. నీ కుటుంబంలో ఒక ఆనందకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. పోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఏదో ఒక వ్యక్తి ద్వారా నీకు సహాయం అందే అవకాశం ఉంది. కాబట్టి నీ కుటుంబంలో నువ్వు ఏదైతే నీ సొంతం అనుకొని ఇంతటి సంతోషం నీ సొంతమైంది అంటే నేను ఈరోజు నీ జీవితంలో ఉన్నట్లే కదా. ఒక్క విషయం చెప్పనా? నా కోపం నిన్ను భయపెడుతుంది. నా మాటలు నీకు బాధగా అనిపించవచ్చు, కానీ చేదుగా ఉంటే ఔషధం వల్ల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. నా కోపం నిన్ను భయపెడుతుంది, కానీ ఈ కోపం నీ కోసం నేను కోరుకునేదేనమ్మా. ఇక ఆఖరిగా చెప్తున్నాను విను. నువ్వు ఈ వీడియో చూసిన తర్వాత
వారాహి అమ్మ వజ్రఘోషం 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 అనే ఒక నా నామాన్ని, ఈ మంత్రాన్ని 11 సార్లు జపించు. నీకు నా అనుగ్రహంతో పాటు సకల దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా నీకు కలుగుతుంది. ఇక నీ జీవితంలో ఎటువంటి కష్టాలు, శత్రుభయాలు ఏమీ ఉండవు. ఎటువంటి లోటు కూడా ఉండదమ్మా. మీరు చేసే పనుల్లో మంచి లాభాలు పొందుతారు. దాని ద్వారా అధికమైనటువంటి ఆదాయం వస్తుంది. మీ అవసరాలను తీరి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా, సంతోషంగా ఉంటారు. నా ఆశీస్సులు, నా అనుగ్రహం ఎప్పుడు కూడా నీకుంటాయమ్మా. అయితే ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలి. ఏడుస్తూ ఉండకూడదు. ఈ అమ్మపై ఎప్పుడూ కూడా అపనమ్మకం అనేది అస్సలు ఉండకూడదు. ఎప్పుడు కూడా నమ్మకంతో ఉండు. నీకంతా మంచే జరుగుతుంది. ఈ వారాహి అమ్మ ఎప్పుడూ నీతో ఉండగా నీకు భయమెందుకమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.